హే ఆల్ వెల్కమ్ టు అమ్మూస్ వ్లాగ్స్. ఈరోజు మనం సగ్గుబియ్యం రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. నేను ఈ సగ్గుబియ్యం కోసం పటికి బెల్లం యూస్ చేశాను. ఈ సగ్గుబియ్యం మనకి వేడి తగ్గిస్తుంది, పటికి బెల్లం కూడా చలవ చేస్తుంది. సో దీనికోసం ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతాయి అవి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈ సగ్గుబియ్యం చాలా చలవ చేస్తుంది మనకి. ఇది ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు రైస్ అవి ఏం తినరు కదా, సో వాళ్ళు ఏంటంటే ఇది డిన్నర్ ఆప్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇది కార్తీక మాసం కదా, ఇప్పుడు ఫాస్టింగ్ ఉండే వాళ్ళు కూడా ఈ సగ్గుబియ్యం రెసిపీని తీసుకోవచ్చు డైట్లో. ఈ పటికి బెల్లాన్ని కొంచెం పగలగొట్టుకోండి, అంటే మరీ చిన్నగా అవసరం లేదు. మనకి పటికి బెల్లం చిన్న చిన్న క్యూబ్స్ దొరుకుతాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అవి మనం వేడి పాలల్లో వేస్తే కరిగిపోతాయి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. కలపకుండా వదిలేస్తే అడుగంటుతాయి. ఇప్పుడు మనం ఇలాచీ కొట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇలాచీ ఒక 3-4 సరిపోతాయి ఆ మెజర్మెంట్కి. సో అవి కొంచెం కొట్టేసుకొని దీనికి ఒక హాఫ్ స్పూన్ షుగర్ అలా యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా పౌడర్ అవుతుంది ఇలాచీ అనేది. సో కొంచెం గ్రైండ్ చేసుకొని ఆ తొక్కులు రాకుండా తీసుకొని పక్కన పెట్టుకుందాము. సో సగ్గుబియ్యం ఒకసారి ఉడికాయో లేదో చూద్దాము. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా, ఇంకా కొంచెం అక్కడక్కడ వైట్గా ఉంది సగ్గుబియ్యం. సో ఆ కొంచెం కూడా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ సగ్గుబియ్యం మనం ఎప్పుడన్నా లైట్ డిన్నర్ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పటికి బెల్లం యాడ్ చేశాను. ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం హెల్త్కి చాలా మంచిది. అలానే మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతాము. సో మనం ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకి ఎప్పుడైనా కుక్ చేసుకోవడానికి టైం లేక, లేకపోతే మనకు వేడిగా ఏమైనా తాగాలనిపించినా ఇది ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇందులో ఒక 300 ml పాలు యాడ్ చేశాను. క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం పటికి బెల్లం కొట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీరు బెల్లం యాడ్ చేసేటట్టయితే లాస్ట్లో బెల్లం మెత్తగా కొట్టేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేయండి. అప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి. పటికి బెల్లం కానీ షుగర్ కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పాలు పొంగొచ్చే వరకు ఉడికించుకోండి. ఇందులో ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను నేను, స్వీట్ బ్యాలెన్స్ చేయడం కోసం. ఇప్పుడు పాలు పొంగొచ్చాయి కదా, దీనిలో మనం ఇలాచీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి మనం ఏమన్నా డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ మీకు కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో నేను జీడిపప్పు యాడ్ చేశాను. లైట్గా రోస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ సగ్గుబియ్యంలో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీ రెసిపీ. మనకు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఒక 20 మినిట్స్లో మనకు సగ్గుబియ్యం చేసుకోవడం అయిపోతుంది. ఇన్స్టాంట్ రెసిపీ. మనకి వెజిటబుల్స్ ఏమైనా లేకపోయినా కానీ లైట్ ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు అలాంటప్పుడు సగ్గుబియ్యం ఆప్షన్ మంచి ఆప్షను. సో అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.